CMRIT. CMRIT. Vamshi? CMRIT. CMRIT. Okay. CMRIT, then it's fine. Okay, so all are from CMR. Fine. Okay, so let me just give a brief demo about what we'll be learning only. Okay. So before that, let me tell me about myself. I am Prem Vishnu. I am currently working as a full stack developer in one of the MNC, and of course a freelance trainer. Okay. I generally go to colleges. Generally, I'm mostly going to the colleges like Anurag University. Okay, for full stack development and CRT trainings. I have come to your college also, CMR, SET. Okay. IIT Hyderabad, Mohan Babu University. Itla, like I have visited multiple colleges for the CRT and full stack trainings. So we will not discuss too much because see, in the first class itself you will not understand, right? ఏమవుతుంది ఏంటి అనేది you will not understand like what you will be learning completely. So నేను ఏం చేస్తానంటే let me give you complete roadmap till the end what you'll be learning. Okay, so that అయిపోయిన తర్వాత if you have any doubts you can ask me. Okay, simple, because I think you're all from 4th years kabatti you might have you might have got good idea on the what you call the basics, right? Java, at least basics. So if I want to give a demo on some specific topic, అది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, దీనిలో ఏముందని అనిపిస్తుంది. But even if I give a demo on some Spring Boot advanced topic or some DSA concept, okay, again you might not understand because you might not have like good knowledge on the fundamental part also. So demo ni batti meeku em peddga ardham kaavochu based on the chapter. Okay, what I'll do is better I'll tell you what we'll be learning in this course, and then you can ask your doubts, or if you ask me to explain any specific topic, I'll do that. Okay, adokku chuddam fatafat. Let me just quickly share. Okay, before that, let me ask you, Manoj, how many questions you have done in lead code? Sir, 4 or 5. 4 or 5, huh? Yes. Okay. Akila, meedi? No, sir. చేయలేదు ఏం చేయలేదా అస్సలు? ఓకే, ఫర్గాట్ ద నేమ్ అండి. కర్ణనా ఏంటి మీ పేరు? వాట్స్ యువర్ నేమ్? కర్ణ. ఓకే, కర్ణ. యు? 0. వంశీ? ఆన్సర్. నో సార్. ఏం చేయలేదా? అయ్యయ్యో, మీరందరూ 4th ఇయర్సే కదా? అవును సార్. 4th ఇయర్ కానీ CMR సెట్ ప్లేస్మెంట్స్ అవ్వట్లేదా? అవుతున్నాయి సార్. మరేంటి అంటే లాస్ట్ రౌండ్ దాకా వచ్చిపోతుంది సార్. లాస్ట్ రౌండ్ వచ్చిపోతుందా? అవును సార్, కోడింగ్ రౌండ్ లో అవుతుంది. అయ్యయ్యో, సిఎస్సి బ్రాంచా? అవును సార్, సిఎస్సి. సైబర్ సెక్యూరిటీ. మేము 3 సైబర్ సెక్యూరిటీ సార్. మనోజ్ సిఎస్సి. సిఎంఆర్ సెట్ కదా నువ్వు మనోజ్? ఎస్ సార్, సిఎంఆర్ సెట్. నిఖిల్ తెలుసా? నిఖిల్ బాటి తెలుసా? తెలుసు సార్. మీ క్లాసేనా? లేదు, వేరే సెక్షన్, డి సెక్షన్. ఓకే, విఘ్నేష్ సారీ, విఘ్నేష్ తెలుసు సార్. అతను కూడా వేరే సెక్షన్. మనకు వచ్చింది ప్లేస్మెంట్, గ్రేడియస్ విఘ్నేష్. గట్టిగా వచ్చింది కదా ప్లేస్మెంట్ ప్యాకేజ్? అవును సార్, 10 LP వచ్చింది. 8 to 10 LP. 8 to 10 LP వచ్చిందా విఘ్నేష్ కి? అవును సార్. ఇంకెక్కువ వచ్చింది, ఇంటర్న్షిప్ లో వచ్చింది కదా? అవును, ఇప్పుడు అంటే బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇస్తా అన్నారంట. ఇంటర్న్షిప్ చేస్తున్నాడా లేదా? చేస్తుండో, ఎంతుండో ఆఫీస్ క్యాబిన్. బెంగళూరు కదా? బెంగళూరు లేదు సార్, ఇక్కడనే అనుకుంటా, బెంగళూరు కాదు. అయితే నువ్వు వేరే విఘ్నేష్ నుంచి మాట్లాడుతున్నావు. అంటే బిఫోర్ దాట్ లెట్ మీ ఆల్సో టెల్ యూ వన్ మోర్ థింగ్. Okay, even I am from the CMR set only. Like
ఐఎమ్ ఏ 2020 పాస్డ్ అవుట్ పర్సన్. ఓకే, సో నేను కూడా సీఎం సెట్. సో అందుకని అందరు సీఎం అని షాక్ అయ్యాను. ఫైన్, ఓకే, లెట్ మీ జస్ట్ ఒకసారి షేర్ చేస్తున్నాను. Is it visible? Yes, sir. Yes. ఇప్పుడు ఒకసారి ఏంటంటే లెట్ మీ డిస్కస్. సి, మీకు ఆల్రెడీ తెలిసిందే, నేను మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. వాట్, ఓకే, మీరు అందరూ ఐటీకి కదా వెళ్ళాలనుకునేది? Yes, sir. ఐటీఏ కదా పక్కా? Yes, sir. వేరే అంబిషన్స్ ఏం లేవు కదా? లేదు సార్. ఓకే ఫైన్. వేరే అంబిషన్స్ అంటే చెప్పండి, పర్లేదు. ఓకే ఫైన్. సి, వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టెల్ యు ఇస్, ఇది కూడా మీకు తర్వాత అర్థమైంది. యుల్ అండర్స్టాండ్ ఇట్ లేటర్ ఓన్లీ అగైన్. ఓకే, బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ. సి, హార్డ్లీ దెర్ ఆర్ 250 to 300 కోడింగ్ మోడల్స్. ఓకే, హార్డ్లీ మనకి మీరు లీడ్ కోడ్ తీసుకున్న, కోడ్ షెఫ్, కోడ్ ఫోర్సెస్, టేక్ ఎనీ కోడింగ్ ప్లాట్ఫామ్. ఓకే, వీ హ్యావ్ హార్డ్లీ 250 to 300 కోడింగ్ మోడల్స్ అంతే. దట్ మీన్స్ you can, in simple we can say, if you okay at least complete this 250 to 300 coding questions, okay, mainly from the lead code and code chefs, okay, then you will not general as to become a good software developer in entry level. Actually చెప్పాలంటే for an entry level person we need to have good grip on DSE. మీ అందరూ తెలిసిందే. మీకు ఇప్పుడు వెళ్తున్నారు ఇంటర్వ్యూస్ కి, ఫస్ట్ రౌండ్ విల్ బి కోడింగ్ రౌండ్ అండ్ మోస్ట్ ఆఫ్ యు ఆర్ నాట్ క్రాకింగ్ ఇట్. ఎందుకంటే కోడింగ్ మీద గ్రిప్ లేదు. ఓకే, ఎందుకు కోడింగ్ మీద గ్రిప్ ఉండదు? ఎందుకనంటే ఇప్పుడు చూడండి ఆన్సర్స్ ఏమొచ్చినాయి, ఎన్ని క్వశ్చన్స్ చేశారంటే అందరూ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 years. మనోడు ఒకడైతే 2 questions అన్నాడు, ఒకటి 4, ఇంకో 0 0 0 అలా ర్యాండమ్ గా చెప్పారు కదా. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అంటే, మీరు ఒక ఇప్పుడు ఆ 4 years అట్లీస్ట్ ఇయర్ కి ఒక 100 questions తీసుకుందాం. If I have completed each year 100 coding questions, then by the end of 4th year I might have completed 400 coding questions, right? అవునా కదా? నాకు రెస్పాన్స్ కావాలండి. సి, వీఆర్ లెర్నింగ్ టెక్నికల్ సబ్జెక్ట్ కాబట్టి కొంచెం రెస్పాన్స్. మీరందరూ మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయలేదు, మీరే జాయిన్ అవుతా ఉన్నారు. అవునా? మనం ఫోర్స్ చేశారా? లేదు కదా. కొంచెం రెస్పాన్స్ ఉండేది. ఇది బీటెక్ కాలేజ్ లో తీసుకుంటే కష్టం, నేర్చుకోలేం సబ్జెక్ట్ ని. అఖిల్ అండ్ మనోజ్ ఆల్సో, వంశీ, మనోజ్, మీరందరూ అన్మ్యూట్ చేసే ఉంచండి. ఏంటి పక్కన ఉన్నారా? అందరూ ఒకే ప్లేస్ లో ఉన్నారా? లేదు సార్. నాకు రీసెంట్ వస్తుంది. ఓకే, వంశీ మ్యూట్. సి, సింపుల్ అండి. ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ 100 questions in each year, then we might have completed 400 coding questions. ఇవే ఉంటాయి. Go and search in Strive sheet or anywhere. ఓకే, మీరు ఒక 400 coding questions కంప్లీట్ చేసి ఉంటే you would not expect ప్యాకేజ్ less than 16 LPA. మీరు 16 LPA కంటే తక్కువ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయం. ఇన్ జనరల్ we will not expect that package which is less than 16 LPA. But what happens is, including me, what we generally do is we don't complete those coding questions, which is very simple task. If you have done at least one coding question daily, which hardly takes let me take off 1 hour. 1 hour తీసుకుంటే every 24 hours లో 23 hours let us give it for cotton business, ఎంజాయ్ చేయడానికి ఇచ్చాం. బట్ ఒక కోడింగ్ క్వశ్చన్ కి మనకు అయితే టైం ఉంటుంది కదా. 23 hours కాటన్ బిజినెస్ చేసి ఒక 1 hour కనుక మనం జాగ్రత్తగా కోడింగ్ క్వశ్చన్ చేసి పడుకున్నాం అనుకోండి, ఇగ్నోర్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ లైక్ కంప్యూటర్ నెట్వర్క్స్, డిబిఎంఎస్, ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిని ఇగ్నోర్ చేసేసండి. టీఎస్ఏ అందులో కోడింగ్ క్వశ్చన్,
1 hour ఇన్వెస్ట్ చేసేస్తుంటే ఫర్ ఇయర్ అట్లీస్ట్ ఏది డైలీ వన్ ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ 1 కోడింగ్ క్వశ్చన్ వీ మైట్ హ్యావ్ డన్ 365 కోడింగ్ క్వశ్చన్స్. సరే మనకు అంత మన వల్ల అంత అవ్వదు, మనకు తెలిసిందే మన వల్ల అంత అయిద్దా, అంత అవ్వదు. సో అట్లీస్ట్ వీక్లీ ఇఫ్ యూ హ్యావ్ డన్ 1 కోడింగ్ క్వశ్చన్, ఈ డైలీ కూడా వద్దు, 1 కోడింగ్ క్వశ్చన్ అట్లీస్ట్ a week. Okay, for week, that means in each month we might have completed 4 coding questions. Let us see if there are 4 weeks. Monthly, if you have done 4 coding questions by the end of 4 years, okay, మీరు ఇప్పుడు 50 కోడింగ్ క్వశ్చన్ చేసేవాళ్ళు అట్లీస్ట్ ఏది ఇయర్ కి. ఫర్ ఈచ్ ఇయర్ ఇఫ్ యూ టేక్ 12 months, 12 into 4 48, 40 to 50 తీసుకుంటే మనకి 50 కోడింగ్ క్వశ్చన్స్ అయ్యేవి లీడ్ కోడ్ లో ఇయర్ కి. సో బై ద ఎండ్ ఆఫ్ ది 4th year అట్లీస్ట్ వీ మైట్ హ్యావ్ డన్ 200 కోడింగ్ క్వశ్చన్స్. 200 కోడింగ్ క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ అండి, బికాస్ నేను ఇంతకుముందు ఏం చెప్పాను 250 to 300 ఉన్నాయి దీస్ ఆర్ ద మోడల్స్ దట్ వీ హ్యావ్. బట్ ఇన్ దట్ ఇఫ్ యూ హ్యావ్ డన్ 200 కోడింగ్ క్వశ్చన్స్, ఈవెన్ దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ ప్యాకేజ్ 16 LPA. అది ఇంకా చాలా సింపుల్ కదా, వీక్లీ వన్స్. కానీ మనం ఏంటంటే తెలియక ఇగ్నోర్ చేసేస్తాం. జస్ట్ వెరీ సింపుల్ టాస్క్, డూయింగ్ 1 కోడింగ్ క్వశ్చన్ ఫర్ 1 week, ఓకే, విచ్ ఇస్ వెరీ సింపుల్. బట్ మనం ఏం చేస్తాం, తెలియకుండా ఇగ్నోర్ చేసేస్తాం. బై ద ఎండ్ ఆఫ్ 4th year విల్ అండర్స్టాండ్ వచ్చా, ఓకే ప్రతి డిఎస్ ఇంటర్వ్యూకి డిఎస్ కోడింగ్ చాలా ఇంపార్టెంట్, అర్థమైంది. కానీ ఇంకా ఛాన్స్ లేదు మనకి అక్కడ, బికాస్ కోడింగ్ విల్ టేక్ టైం అండి. ద ఇష్యూ విత్ కోడింగ్ ఏంటంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు గెట్ గుడ్ నాలెడ్జ్ ఆన్ కంప్యూటర్ నెట్వర్క్స్, ఓకే, ఆర్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు లెర్న్ రియాక్ట్, ఆర్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు లెర్న్ స్ప్రింగ్ బోట్, ఇట్ డజంట్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను కనుక మీకు 1 month ఇచ్చి ఇఫ్ ఐ గివ్ యూ 1 month అండ్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు లెర్న్ ద టెక్నాలజీ స్ప్రింగ్ బోట్, ఇట్ డజంట్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. హార్డ్లీ 2 weeks కూర్చొని అయిపోద్ది, నిజంగా గట్టిగా 2 weeks కూర్చుంటే అయిపోద్ది. ఇఫ్ యూ ట్రై టు లెర్న్ రియాక్ట్, గట్టిగా 2 weeks కూర్చొని రియాక్ట్ వచ్చేస్తుంది. ఇంకేం లేదు, ఇంకా యూ షుడ్ డూ ప్రాజెక్ట్స్ అంతే, దాని మీద హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ కూర్చోవడం అంతే. బట్ యూ విల్ గెట్ ద సబ్జెక్ట్, ఆ నాలెడ్జ్ రియాక్ట్ మీద ఉన్నంత కాన్సెప్చువల్ నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంది. బట్ కమింగ్ టు కోడింగ్ ఏంటంటే, because as your freshers, I thought before coming to this demo, what I thought is you might be already okay, మీరు ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిపోయి ఒక 1-2 years తర్వాత జాయిన్ అవుతున్నారేమో అనుకున్నాను నేను యాక్చువల్లీ చెప్పాలంటే, బికాస్ జనరలీ దోస్ పీపుల్ విల్ జాయిన్ ఇన్స్టిట్యూట్స్, రైట్? బట్ యాజ్ మీరు ఇంకా ఎంట్రీ లెవెల్లో ఉన్నారు కాబట్టి మీకు ఏది ఇంపార్టెంట్ అంటే, ఫర్ యూ టు క్రాక్ ఎనీ కంపెనీ, ఫర్ యూ డెఫినెట్లీ డిఎస్ఏ హాస్ టు బి గివెన్ మోర్ ప్రయారిటీ, రిమెంబర్ దిస్. అండ్ ఇప్పుడు ఈ డిఎస్ఏని ఎలా క్రాక్ చేయాలి, హౌ ఆర్ వి గోయింగ్? ఓకే, డిఎస్ఏని క్రాక్, సార్ మా కోడింగ్ మీ డౌట్స్ ఉండొచ్చు, యూ మైట్ హ్యావ్ డౌట్స్ నౌ, సార్ కోడింగ్ మరి కష్టం కదా సార్, లేదంటే మాకు రాదు సార్, కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు సార్, ఇట్లా యూ విల్ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్. కానీ పాయింట్ ఏంటంటే, కోడింగ్ ఎవరికైనా సరే, అగైన్ ఐమ్ టెలింగ్ యూ, more than any technology or any subject, coding is actually easy. What we feel is coding is tough, but mali cheptunnanu, coding is actually easy. Only thing that it requires, ante coding lo nenu knowledge penchukovali, if I wanted to okay improve coding skill, the only thing that is required for a person, prerequisite ఏంటంటే you have to invest time అండి. మీ దగ్గర టైం ఉండాలి, చూసుకోవాలి అంతే. మీ దగ్గర నేను రోజుకు ఒక 3 hours 4 hours కోడింగ్ లో కూర్చుంటాను అని అబిలిటీ కనుక ఉందనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ దట్ పర్సిస్టెన్స్ అండ్ కన్సిస్టెన్సీ, నేను ఇన్వెస్ట్ చేయగలను టైం అంటే, ఆటోమేటిక్లీ ఆఫ్టర్ 3 or 4 months విల్ సీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద కోడింగ్. మీకు అసలు డౌట్ లేదు అందులో. మీరు కనుక టైం ఇస్తున్నారు కోడింగ్ క్వశ్చన్ కి, ఎవ్రీ డే ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ 2 to 3 కోడింగ్ క్వశ్చన్స్, ఒక 3 hours ఇన్వెస్ట్ చేయగలుగుతున్నాను అని అంటే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 months యూ విల్ సీ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్. అంటే ఏదో పైపైన రాదు మీకు, ఇంక మీరు ఎంజాయ్ చేస్తారు కోడింగ్ ని, అలా అంత వస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం అంటే, మనకు అన్ని టైం ఇన్వెస్ట్మెంట్ మన దగ్గర ఉండదు, వీ నీడ్ ఇమీడియట్లీ. అంటే ఇప్పుడు మనకి రేపు ఎగ్జామ్ అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతాం కదా, దానివల్ల ఏమైంది, వాట్ విల్ హ్యాపెన్ అంటే కోడింగ్ అలా రాదు, బికాస్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైమ్. ఓకే, యూ టు సీ ద థ్రెషోల్డ్ పాయింట్ ఆఫ్ వచ్చా, ఒక సాటిస్ఫాక్షన్ రావడానికి కానీ, ఒక కాన్ఫిడెన్స్ రావడానికి కానీ ఇనిషియల్ గా రాదు. మనం ఏం చేస్తాం అంటే, యూజువల్లీ సి ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ టేక్ మై ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను బీటెక్ లో ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు, వెన్ ఐ హ్యావ్ జాయిన్ మై బీటెక్, ఓకే, దే హావ్ ఆస్క్డ్ మీ టు ట్రై టు రైట్ ద కోడ్ ఫర్ చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్, విచ్ ఇస్ వెరీ సింపుల్ కదా. ఇప్పుడు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు
ఫస్ట్ వెళ్ళగానే ఏదో ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ వాళ్ళు మ్యామ్ ఇచ్చి ఇమీడియట్ గా షీ ఆస్క్డ్ us టు ట్రై ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ లూప్స్ చిన్న ప్యాటర్న్స్ అయిపోయిన తర్వాత చెక్ వెదర్ గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ ఆర్ నాట్, మీరు ట్రై చేయండి అని చెప్పి మమ్మల్ని అడిగింది. నేను ఇప్పుడు యాజ్ ఏ పర్సన్ ఓకే నేను యాక్చువల్గా ఐ హ్యావ్ గాట్ గుడ్ ర్యాంక్ నేను సార్ పర్లేదు ఓకే, కానీ నాకు అసలు ఐ డి నాట్ గెట్ ఎనీ ఐడియా. నాకు ఐడియా వచ్చిందా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అంటే ఐ డి నాట్ గెట్ ఎనీ ఐడియా. నాకు నేను ఖాళీ బ్లాంక్ ఉన్నా, అసలు ఎవరికి నాకు అసలు ఏ ఐడియా రాలేదు, నేను సాల్వ్ చేయలేకపోయాను. నేను యాక్చువల్గా అప్పటిదాకా చాలా కాన్ఫిడెంట్గా ఉండేవాడిని, అరే మ్యాథ్స్ లాజిక్స్ ఇవన్నీ మనకు చాలా ఎక్కువ చేస్తాయి అని చెప్పి. కానీ సమ్హౌ ద అదర్ పర్సన్ లైక్ మై బెంచ్ మేట్ ఓన్లీ ఫెటే వాడు రాసేసాడు కోడ్ మొత్తం. వాడు కూడా ఎవరు చెప్పలా, వాడు అప్పటికప్పుడు రాసేసాడు. ఇమీడియట్ గా నా కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయింది. అరే నేను రాయలేకపోయాను, నాకు ఎందుకు రాలేదు ఐడియా, వై డిడ్ ఐ గెట్ ద ఐడియా, వై డిడ్ మై బెంచ్ మేట్ ఆర్ ద ఫ్రెండ్ హూ ఈస్ సిట్టింగ్ బిసైడ్ మీ గాట్ ద ఐడియా అని చెప్పి నేను అనుకున్నాను. ఓకే మేబీ ఇమీడియట్ నా బ్రెయిన్ ఏం చెప్పిందంటే ఏమో కోడింగ్ నా థింగ్, మేబీ కోడింగ్ ఈజ్ నాట్ మై థింగ్, నాకు లాజికల్ ఎబిలిటీ ఉన్నా సరే ఇది నా థింగ్ కాదేమో, వాడికి వచ్చింది నాకు రాలేదని చెప్పి కంపారిజన్ ఒకటి ఉంటుంది. లేదు అదేంటి, ఆర్ వీ విల్ ట్రై 2 or 3 క్వశ్చన్స్ ట్రై చేస్తాం, అవి రావు. సో వెన్ సంథింగ్ ఈస్ నాట్ కమింగ్ వీ ఆటోమేటికలీ ఫీల్ అచ్చా ఓకే ఇది మనకు రాదు కదా, ఇది రావట్లేదు, ఇంక ఇది మనకు కాదని చెప్పి పక్కన పెట్టేస్తాం. ఇంక మళ్ళీ దాని జోలికి కూడా పోం, మళ్ళీ మనం దాని జోలి చూస్తామంటే అసలు వీ విల్ నాట్ ఈవెన్ ట్రై టు విజిట్ దోస్ కోడింగ్ క్వశ్చన్స్ అగైన్. బట్ లేటర్ ఏంటి, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇదే సేమ్ నా క్లాస్లో ఇంకోటి ఉండోడు, వాడు నా ఫ్రెండే, వాడు కూడా స్టార్టింగ్ వచ్చేది కాదు, బట్ హీ జెన్యూన్లీ ఇన్వెస్టెడ్ సో మచ్ ఆఫ్ టైం. వాడికి కూడా వచ్చేది కాదు. వెన్ సమ్మన్ ఈస్ గివింగ్ ద క్వశ్చన్ హీ నెవర్ యూస్ టు గెట్ ద ఆన్సర్ ఫర్ ఇట్, లాజిక్ వచ్చేది కాదు. కానీ వాడు ఏం చేశాడంటే రోజు రాకపోయినా ఒక క్వశ్చన్ నేర్చుకొని పడుకునేవాడు. అంటే ఓకే ఇచ్చిన టాస్క్ రాకపోయినా బై రిఫరింగ్ సమ్ యూట్యూబ్ ఛానల్ ఆర్ బై గెటింగ్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రెండ్, అలాగే సమ్ ఆర్ ది అదర్ వే హీ యూస్ టు సాల్వ్ 1 or 2 కోడింగ్ క్వశ్చన్స్ పడుకునేవాడు. బై ద ఎండ్ ఆఫ్ ది 3rd year దిస్ పర్సన్ యాక్చువల్లీ ఐఎమ్ టెలింగ్ యూ అగైన్ హీ ఈస్ ఎ వెరీ వెరీ బిలో యావరేజ్ పర్సన్. ఓన్లీ థింగ్ ఈస్ హీ వాంట్ టు గెట్ గుడ్ జాబ్, అది ఫస్ట్ ఇయర్ నుంచి క్లారిటీగా ఉంది. స్టార్టింగ్ లో వచ్చేది కాదు, ఒక 100 to 150 కోడింగ్ క్వశ్చన్స్ చాలా ఇదేంటి స్ట్రగుల్ అయ్యాడు. బట్ లేటర్ 3-1 వచ్చేసరికి వీడికి హీ గాట్ గుడ్ ప్యాకేజ్ ఇన్ కంపెనీ కాల్ టెమ్నోస్, ఒక 12 lakhs ఎంతో 13 lakhs వచ్చింది. ఇప్పుడు నేను యాజ్ ఎ పర్సన్ నేను అని చూసి అరే వీడు వచ్చినప్పుడు వాడు అంత ఇంటెలిజెంట్ కాదు, నాకే అనిపించింది ఐ మైట్ బి ద బెటర్ పర్సన్, అంటే నేనే కొంచెం ఇంటెలిజెంట్, నాకే కొంచెం ఇంటెలిజెన్స్ ఎక్కువ, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉండదు నాకు అని చూస్తే. అలాంటిది వీడికి అంత వచ్చేసరికి నేను అనుకున్నా అరే వీడికి ఎలా వచ్చింది కోడింగ్, నాకు ఎందుకు రాలేదు అని చెప్పి నేను అనలైజ్ చేసుకుంటే దెన్ ఓన్లీ ఐ హావ్ అండర్స్టూడ్ దట్ ఇట్స్ ఓకే దిస్ పర్సన్ హ్యావ్ కన్సిస్టెంట్లీ ప్రాక్టీస్డ్. నేనేమో ప్రాక్టీస్ చేయాలి, నేను వదిలేసా, స్టార్టింగ్ లో గివ్ అప్ ఇచ్చేసాను. వాడు ఏంటంటే రాకపోయినా సరే ఎక్కువ ఆలోచించకుండా వితౌట్ థింకింగ్ టూ మచ్ హీ ఇన్వెస్టెడ్ ఎవ్రీ డే, లైక్ అంటే ప్రతి డే అంటే వన్ మీన్ లైక్ కన్సిస్టెంట్ గా చేసేవాడు ఓకే మధ్యలో అటు ఇటు అయినా సరే. సో దట్ ద రిజల్ట్ ఎప్పుడు వచ్చింది అంటే 3-1 లో కనిపించింది ఇంటర్న్షిప్ వచ్చినప్పుడు. అప్పుడు వాడిని చూసి నేను అనుకున్నాను అరే మనం కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి. దెన్ ఐ హ్యావ్ స్టార్టెడ్. ట్రస్ట్ మీ, నాకు అసలు అప్పటికి కూడా అంత ఏం లేదు కోడింగ్, నాకు ఇంకా 2 backlogs ఉన్నాయి. బట్ 3-1 లో నేను స్టార్ట్ చేసాను కోడింగ్. స్టార్టింగ్ చాలా స్ట్రగుల్ అయ్యండి, 100 to 150 కోడింగ్ క్వశ్చన్స్. అసలు నాకు నాట్ ఈవెన్ ఫర్ ఎ సింగిల్ క్వశ్చన్ ఐ యూస్ టు గెట్ ద ఐడియా లాజిక్. ఏం చేసేవాడిని అంటే పర్లేదు గుడ్డిగా ఫాలో అవుదాం, రాకపోయినా పర్లేదు వెళ్దాం, రాకపోయినా పర్లేదు చేద్దాం, రాకపోయినా పర్లేదు. బట్ స్లోలీ ఒక 150 to 200 క్వశ్చన్స్ మధ్యలో ఐ వాజ్ స్టార్టింగ్ టు గెట్ ద ఐడియాస్. ఓకే నాకు ఐడియాస్ వస్తున్నాయి, లాజిక్స్ అంతగా కోడ్ రాలేకపోతున్నాను. బట్ స్లోలీ ఐ వాజ్ గెటింగ్, కొంచెం ప్రీవియస్ చేసిన మోడల్ అని మళ్ళీ ట్రై చేస్తుంటే ఇఫ్ ద క్వశ్చన్ విచ్ ఐ హావ్ డన్ the model is based on the previous question which I have done, then I was getting the idea, I was able to solve also little bit easy questions in lead code. Then ఈ 200 questions complete అయ్యేసి కొంచెం కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అయ్యాక స్లోలీ ఫర్ ఎవ్రీ ప్రీవియస్ క్వశ్చన్, ఫర్ ఎవ్రీ క్వశ్చన్ విచ్ ఇస్ ఆఫ్ కోర్స్ ఆన్ ద సేమ్ మోడల్, ఐ వాజ్ ఏబుల్ టు ఆన్సర్. నాకు వచ్చేస్తుంది, ఐడియాస్ వస్తేనే కోడ్ రాగలుగుతున్నాను. డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రాఫ్స్, ట్రీస్, ప్రతి దాని మీద కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఇవ్వగానే ఐడియాస్ వస్తున్నాయి. ఎలా వస్తుందంటే ఏం లేదు, ప్రీవియస్ క్వశ్చన్ చేసిన దాన్ని బట్టి మజిల్ మెమరీ స్టార్ట్ అయింది బిల్డ్ అవడం. దెన్ ఐ వాజ్ ఏబుల్ టు రైట్ ద కోడ్. దట్స్ హౌ ఐ వాజ్ ఏబుల్ టు ఇంప్రూవ్ ఇన్ మై కోడింగ్. అంతే, ఇంకా దానికి మించి పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఏ క్వశ్చన్ చూసినా సరే ఈ క్వశ్చన్ ప్రీవియస్ గా చేసిందే కదా
అదే మోడల్ కదని 5 minutes రాసేస్తాను కోడ్. కానీ పాయింట్ ఏంటి, అక్కడికి వచ్చి ఆ లెవెల్కి రావాలి అని అంటే టు గెట్ దట్ కాన్ఫిడెన్స్ అట్లీస్ట్ వీ షుడ్ కంప్లీట్ 100 to 150 కోడింగ్ క్వశ్చన్స్ కన్సిస్టెంట్ గా రాకపోయినా చేయాలి. సింపుల్, బై టేకింగ్ సమ్ ఆఫ్ ది అదర్ డిఫరెన్స్. చేయకపోతే ఇబ్బంది ఉంటుంది. సో ఫర్ యూ ఇదంతా ఏం చెప్తున్నానంటే, బికాస్ యాజ్ అన్ ఎంట్రీ లెవెల్ పర్సన్ అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, సాఫ్ట్వేర్ లో విపరీతమైన సాలరీస్ ఉంటాయి. మనం అందరూ ఎందుకు ఐటీకి వెళ్దాం అనుకుంటున్నాం అంటే, ఓకే బికాస్ ఎక్కువ కష్టపడకుండా, ఇప్పుడు చూడండి రోజుకి ఒక 1 కోడింగ్ క్వశ్చన్ చేసి ఉంటే మనం ఇన్ కంప్లీట్ బీటెక్ వీ మైట్ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 1200 కోడింగ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనోజ్ అనే పర్సన్ నేను మీ కాలేజ్ వాళ్ళది రెజ్యూమ్స్ పంపిస్తాను. యాక్చువల్లీ ఐ వాజ్ జాయినింగ్ ఫ్రమ్ ద అదర్ ల్యాప్టాప్, నా ల్యాప్టాప్ పని చేయట్లేదు. లేదంటే మీ కాలేజ్ వాళ్ళది నేను రెజ్యూమ్ చూపించేవాడిని. 1200 కోడింగ్ క్వశ్చన్స్ దే యూస్ టు దే హావ్ లెర్న్. నిఖిల్ భాటి అనే పర్సన్ వాళ్ళు ఇంటర్మీడియట్ అప్పుడు జాయిన్ అయ్యారు ఇన్స్టిట్యూట్ లో. వాళ్ళు ముందే ఏది కొంచెం వాళ్ళ పేరెంట్ అక్కడే ఒక 50 to 100 కోడింగ్ క్వశ్చన్స్ చేసి వాళ్ళు కాలేజ్లో జాయిన్ అయ్యారు. సో దిర్ ఆర్ పీపుల్ అక్కడికి వెళ్ళి వాళ్ళు కంటిన్యూ చేశారు కన్సిస్టెంట్ గా. సో వాళ్ళు కొంచెం ఇమీడియట్ గా ప్లేస్ అవ్వగలిగారు. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, ఈ నిఖిల్ అనే పర్సన్ ఇప్పుడు నా దగ్గర జాయిన్ అయినప్పుడు హీస్ అ వెరీ యావరేజ్ పర్సన్, చాలా యావరేజ్ ఉండేవాడు. కానీ ఫోర్త్ ఇయర్ అయిపోయిన వాళ్ళతోటి జాయిన్ అవ్వడం వల్ల కొంచెం వాడికి కోడింగ్ ఇవన్నీ ఫుల్ స్టాక్ ఇదంతా ముందే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే కొంచెం ఐడియా ఉంది కాబట్టి he was able to have that awareness and బీటెక్ ఫస్ట్ నుంచి కన్సిస్టెంట్ గా చేశాడు కాబట్టి వాడికి వచ్చింది. అంతే, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇదంతా మనం ఎప్పుడు రియలైజ్ అవుతాం చెప్పనా, వెన్ విల్ బీ రియలైజ్ అంటే మనం జాయిన్ అయ్యాక రియలైజ్ అవుతాం. కంపెనీలో జాయిన్ అయ్యాక ఏం రియలైజ్ అవుతాం అంటే ఐటీలో ప్యాకేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి, మంచి శాలరీస్ వస్తాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుందా, అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే ఎవ్రీ మంత్ యూ కుడ్ ఈజీలీ ఎర్న్ 1 lakh. ఒక 1 lakh మీరు హ్యాపీగా ఎర్న్ చేయొచ్చు బై ది ఏజ్ ఆఫ్ 22. మీరు ఆలోచించండి, 22కి 1 lakh, లెట్ మీ టేక్ 80,000 ఆన్ యావరేజ్. ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కి యావరేజ్ శాలరీ విల్ బి 80,000. ఓకే, ఇది విత్ ఇన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ 2 years లో వాడు 80,000 అనేది చాలా యావరేజ్ గా ఉంటుంది. అంటే మీరు ఒక 3 ఫుల్ స్టాక్ డెవలపర్స్ కలిసారు అనుకోండి, అట్లీస్ట్ 2 people విల్ డెఫినెట్లీ హ్యావ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 70 to 80,000. ఏది విత్ ఇన్ 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ 2 years లోనే ఉంటుంది ఆ శాలరీ. 70 to 80,000 తో 22, 23 ఏజ్ లో మనం ఏం చేసుకోవాలి మనకు అర్థం కాదు. ఫ్రాంక్ చెప్పాలంటే ఇమీడియట్ గా మనం ఒక ఇల్లు తీసుకుంటాము, ఒక కార్ తీసుకుంటాం, అన్ని ఫట్ మారిపోతాయి. అఫ్ కోర్స్ ఈఎంఐస్ పెట్టే బట్ చెప్తున్నాను ఎందుకు ఇంత అంటే, బికాస్ ఆల్ ఇదంతా మనకు కావాలంటే డిఎస్ఏ కాదు. అంతే, ఇదంతా ఎర్న్ చేయాలి. మీకు ఆ 3.5 4.5 టీసీఎస్ ఎన్క్యూటీలు యాక్సెంచర్ బేసిక్ ఉన్నాయి కదా. నేను ఫ్రాంక్ చెప్తున్నాను, ఫర్ దోస్ కంపెనీస్ అసలు ఏం అవసరం లేదు. మీకు స్కిల్ లోపలికి వెళ్తారు, సపోర్ట్ టాస్క్ చేసుకుంటూ కూర్చుంటారు, శాలరీస్ పెరగవు, కంపెనీ షిఫ్ట్ అయినా పెద్ద యూజ్ ఉండదు. ఎప్పటికైనా యూ విల్ అండర్స్టాండ్ దిస్ ఓన్లీ వెన్ యూ జాయిన్ ఇన్ కంపెనీలో జాయిన్ అయ్యాక కూడా మీరు ఏం నేర్చుకోవాలి, అగైన్ టు స్విచ్ ఇన్ టు అనదర్ కంపెనీ ఫర్ ఎ బెటర్ పే. అగైన్ యూ టు లెర్న్ డిఎస్ఏ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డెవలపర్. అగైన్ ఐమ్ టెల్లింగ్ యూ, సపోర్ట్ రోల్స్ కి, టెస్టర్ రోల్స్ కి, వీటికైతే అవసరం లేదు. ఒక డెవలపర్ అవ్వాలి అని అంటే డెఫినెట్ గా గుర్తుంచుకోండి, మన లైఫ్ బాగుండాలి ఐటీలోనే. మీరు అందరూ ఐటీలోనే సెటిల్ అవ్వాలనుకున్నారు కాబట్టి ఒకటి ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే డిఎస్సి నేర్చుకోవాలని ఫిక్స్ అవ్వాలి. అండ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి టఫ్? డెఫినెట్లీ నాట్. ఇనిషియల్లీ ఇట్ మైట్ బి లిటిల్, కొంచెం మనకి ఎలా ఉంటుంది అంటే కొంచెం కష్టంగా, అరే ఏంట్రా ఇది ఇద్దా అవదా అని చెప్పి కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. బట్ స్లోలీ ఒక 100 to 150 కోడింగ్, మీ లీడ్ కోడ్ ప్రొఫైల్, ఇఫ్ యువర్ లీడ్ కోడ్ ప్రొఫైల్ ఈజ్ అరౌండ్ 100 to 150 కోడింగ్ క్వశ్చన్స్, దెన్ యుల్ సే సార్ మాకు కోడింగ్ వస్తుంది సార్ మాకు వస్తుంది సార్. ఇప్పుడు కొత్త క్వశ్చన్ నేనే ట్రై చేశాను, నాకే వచ్చింది. ఒక్కసారి కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ లైక్ ఎ గేమ్. డిఎస్ఏ వచ్చిందంటే టెక్నాలజీస్ మీరు ఆడుకుంటారు. టెక్నాలజీస్ అసలు నేర్చుకునే పెద్ద విషయం కాదు. సో సింపుల్ గా ఇఫ్ ఐ వాంట్ టు గివ్ ఎ రూట్ మ్యాప్, ఇప్పుడు మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్, ఐదర్ ఇట్ కెన్ బి జావా, పైథాన్, డిజాంగో, మెర్న్ స్టాక్ ఆర్ వాట్ ఎవర్. ఓకే, ఫస్ట్ మీకు బాగా గ్రిప్ ఉండాల్సిన డిఎస్ఏ మీద మాత్రం ఎక్కువ స్ట్రెస్ చేయండి. బికాస్ మళ్ళీ చెప్తున్నాను, ఎంట్రీ లెవెల్లో యాజ్ యువర్ ఫ్రెషర్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say I'm having now 5.5 years of experience. ఇప్పుడు నేను స్విచ్ అవ్వాలనుకోండి కంపెనీ, few companies might ask DSA for me even now, and few companies might only ask on the technology based on the profile. If they see we don't na project ki, because once you get experience, right, you switch into another company based on the project you are working, not generic ga మీరు స్విచ్ అవ్వరు. ఒక ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు మనం తీసుకుంటారు. సో ఇఫ్ ద ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ డజంట్
okay, need so much of DSA knowledge, then what they will do ante, okay, DSA knowledge anta lekapoyina Spring, Java, okay, for example, let us say I'm Java full stack developer, so Spring Boot, okay, and Java and React ఫ్రంట్ ఎండ్ ఏది పడితే అది రియాక్ట్ ఆర్ యాంగులర్ వాట్ ఎవర్ దే ఆర్ వర్కింగ్, వీటి మీద కనుక గ్రిప్ ఉంటే చాలు అనుకుంటారు ఏది ఎక్స్పీరియన్స్ వచ్చాక. బట్ యాజ్ యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్, మీకు మ్యాండేటరీ ఏంటి? డిఎస్ఏ మ్యాండేటరీ. అదే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డిఎస్ఏ అంత పట్టించుకోకపోవచ్చు, కొన్ని కంపెనీస్ అడిగితే కొన్ని కంపెనీస్ అడగకపోవచ్చు. ఓకే, దేర్ ఇస్ అ ఛాన్స్ యూ మైట్ గెట్ గుడ్ ప్యాకేజ్ విత్ ఓన్లీ దీస్ టెక్నాలజీస్ విచ్ హ్యావ్ లెర్న్డ్, which means database, MySQL or MongoDB, whatever, okay, Postgres, whatever, okay, basic ga ee 4 technologies manaki idea undali. React ante I mean you also have to have a good idea on HTML, CSS and JavaScript. So inte oka full stack developer avalante basic ga ivi నేర్చుకుంటే సరిపోద్ది, and little bit knowledge and good knowledge on Git. If your company is using, for example, let us say my company uses GitLab, so GitLab గురించి కొంత ఐడియా, GitHub గురించి, which is very simple. And కొద్దిగా DevOps మీద కొంచెం ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఓకే, వాట్ ఈస్ ఆటోమేషన్ టెస్టింగ్, అసలు CI/CD పైప్లైన్ అంటే ఏంటి, ఎలా వర్క్ అయ్యింది, ఓకే, అజైల్ మోడల్ ఏంటి, వాటర్ ఫాల్ మోడల్ ఏంటి, బేసిక్స్ ఉంటే బెటర్, but not mandatory. These are not mandatory. Again, I'm telling you, DevOps is not mandatory. So if I wanted to say simple ga oka full stack developer, manchi full stack developer with a good amount of salary, if you need that, very simple, their top one priority should be given for DSA, and these are the technologies that you have to learn: front end, back end, and okay, GitLab గురించి కొంచెం ఐడియా ఉండాలి, డేటాబేస్. బట్ అగైన్ ఇవి ఇప్పుడు మీకు ఈజీగా వచ్చేది ఏంటంటే టెక్నాలజీస్ విల్ బి వెరీ ఈజీ అండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, టెక్నాలజీస్ లెర్నింగ్ జావా, స్ప్రింగ్ బూట్, రియాక్ట్, HTML, CSS, జావా స్క్రిప్ట్, దే డోంట్ నీడ్ సో మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్. జస్ట్ మీరు కాసేపు ఆ క్లాస్ విని, క్లాస్లో చెప్పింది వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే చాలు, ఇంకేం అసలు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. హార్డ్లీ రోజుకు ఒక 1 hour క్లాస్ ఉంటే 1 hour ప్రాక్టీస్ చేయడం అంతే సరిపోద్ది, మోర్ దెన్ ఎనఫ్. అండ్ దీనికి మీరు పెద్ద అంటాము టూ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇస్ ఆల్సో నాట్ రిక్వైర్డ్. పెద్దగా కష్టపడే తత్వం అవేం అవసరం లేదు, ఆరామ్సే ఒక 2 hours 3 hours కూర్చుంటే అయిపోద్ది కథం. బట్ ద థింగ్ విచ్ యూ హ్యావ్ టు వర్క్ మోర్ ఈజ్ ఆన్ DSA పార్ట్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇఫ్ యూ వాంట్ గుడ్ ప్యాకేజ్, నేను చెప్పేది అబౌవ్ 10 మీకు రావాలి అని అంటే, ఇఫ్ యూ నీడ్ మోర్ దెన్ 10 lakhs, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఓకే ఇన్ ద ఇన్స్టిట్యూట్ విచ్ ఐ వాజ్ వర్కింగ్, జాన్సన్ అండ్ కంట్రోల్ అనే కంపెనీ వచ్చింది, 12 lakhs ప్యాకేజ్. ఓకే, the one who cracked it is okay is a background ఏంటంటే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వచ్చి ఓకే అదేంటి 6 months టైం ఇన్వెస్ట్ చేసి మొత్తం ఈ టెక్నాలజీస్ అన్ని నేర్చుకుంటే జాన్సన్ కంట్రోల్ కంపెనీలో 12 lakhs వచ్చింది. స్టార్టింగ్ అమ్మాయి వచ్చినప్పుడు ఆమెకి బేసిక్ ఇంగ్లీష్ కూడా రాదు. మీరు ఇప్పుడు వెళ్ళి ఇదేంటి ఇఫ్ యూ సే ఓకే బేసిక్ కమ్యూనికేషన్ మనం చెప్పామనుకోండి ఇంగ్లీష్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ద రీజన్ ఐఎమ్ యూజింగ్ తెలుగు ఆల్సో ఏంటంటే, టెక్నాలజీ ఏంటంటే మనకి మదర్ టంగ్ యూజ్ చేస్తే ఎక్కువ తెలిసింది. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అని అంటే, డిఎస్ఏ ఈజ్ ఆల్ అబౌట్ థింకింగ్, అవునా కదా? డిఎస్ఏ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ అంటే థింకింగ్, అంటే లాజిక్స్ అన్ని మనం థింక్ చేసి రాయాలి కదా. ఇఫ్ సంబడి ఆస్క్స్ యూ టు ఫైండ్ ఆల్ ద సబ్సెట్స్, అంటే నా ప్రిఫరెన్స్ చెప్తున్నాను, ఫైండ్ ఆల్ ద సబ్సెట్స్. ఓకే, అడిగాను అనుకోండి, యూ హ్యావ్ టు థింక్ లాజికలీ, రైట్? ఇప్పుడు హౌ విల్ యూ థింక్ యాజ్ ఎ పర్సన్, హౌ విల్ ఐ థింక్ ఇన్ మై ఓన్ మదర్ టంగ్, రైట్? నేను తెలుగులో థింక్ చేస్తాను, ఇంగ్లీష్లో థింక్ చేస్తానా? మీరు అందరూ ఏ లాంగ్వేజ్ థింక్ చేస్తారు? తెలుగే కదా. సో మనం తెలుగులో థింక్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు తెలుగులో థింక్ చేస్తాం కాబట్టి, వెన్ ద కమ్యూనికేషన్ ఇస్ ఆల్సో ఇన్ తెలుగు, లైక్ ఐ మీన్ మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్, దెన్ ఇట్ విల్ బి ఈజీ. మీరు అర్థం చేసుకుని దాని తర్వాత అప్లై చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకని మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ యూ అబ్జర్వ్, గో అండ్ సర్చ్ లవ్ బాబర్. ఐడియా ఉందా లవ్ బాబర్ గురించి? డిఎస్ఏ పర్సన్ తెలీదా? ఒకసారి చూడండి, ఇప్పుడు లవ్ బాబర్ వెళ్ళి ఒకసారి డిఎస్ఏ ట్యూటోరియల్ చూడండి, హిల్ బి కంప్లీట్లీ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ హిందీ. ఎందుకు? రీజన్ ఏంటంటే అతని మదర్ టంగ్ హిందీ, అండ్ ద పీపుల్ హూ జాయిన్ ఇన్ దర్ క్లాస్ ఆర్ ఆల్సో మోస్ట్లీ ఫ్రమ్ నార్త్ ఇండియా, అండ్ దేర్ మదర్ టంగ్ ఈజ్ ఆల్సో హిందీ. సో మీ థింకింగ్ ఎందులో ఉంటే, ఏ లాంగ్వేజ్ లో జరిగితే అదే లాంగ్వేజ్ లో కమ్యూనికేషన్, మెయిన్లీ డిఎస్ఏ, ఐఎమ్ టాకింగ్ అగైన్ మెయిన్లీ ఫర్ డిఎస్ఏ వరకు ఏంటంటే ఈ స్ట్రాటజీ అప్లై చేయాలి. మనం ఎక్కువ ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ యూజ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్, ఓకే, అండ్ ఇఫ్ యూ మైట్ అండర్స్టాండ్ ఇట్,
బట్ లేటర్ టు అప్లై దట్ లాజిక్ ఫర్ న్యూ క్వశ్చన్ అగైన్ మీకు ట్రాన్స్లేషన్ ప్రాబ్లం వస్తుంది, ప్రాసెస్ స్లో అయిపోద్ది. ఇట్ ఇస్ సేమ్ లైక్ హ్యావింగ్ ఏ కంపైలర్ which is C, which is fast, having both compiler and interpreter in Java, which is slow. ఓకే, మనం ట్రాన్స్లేట్ చేసుకోవాలి మళ్ళీ దీన్ని రిటర్న్ అప్లై చేస్తున్నప్పుడు. సో ఇట్ ఈస్ బెటర్, అందుకనే కమ్యూనికేషన్ కొంచెం తెలుగులో ఉండి ఇట్ షుడ్ బి లైక్ కన్వర్జేషనల్. ఇంగ్లీష్ కూడా ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి కన్వర్జేషనల్ తోటి మంచిగా రోజు అసలు ఏం జరుగుతుంది అనలైజ్ చేసి అప్లై చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, డిఎస్సి వచ్చేస్తుంది. అక్కడ పెద్ద మ్యాటర్ ఉండదు. మనం ఏంటంటే మనకి అన్ని తెలియక మనకి ఏంటంటే అవేర్నెస్ మెయిన్ చెప్తున్నా కదా, ఎందుకంటే ఈవెన్ ఇంక్లూడింగ్ మీ చెప్తున్నాను నేను, ప్రతిదీ మీకనే కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా అంత అవేర్నెస్ లేదు అన్లెస్ ఐ హావ్ విజిటెడ్ ద కంపెనీస్ ఇన్ ద థర్డ్ ఇయర్. అచ్చా డిఎస్సికి ఎంత ఇంపార్టెన్స్ ఉందా అని చెప్పి. అండ్ ఇట్ టుక్ 6 months టు ఇంప్రూవ్. నాకు ఇట్ టుక్ 6 months. సో మీరు కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే డిఎస్ మీద బాగా ఫోకస్ చేయాలి, విచ్ విల్ బి ఎక్స్ప్లెయినింగ్. మనం ఏం చేస్తాం అంటే డిఎస్ఎల్ ఇక్కడ కమింగ్ టు ద కోర్స్, we will be teaching around 100 coding questions in lead code, okay, with concepts, basics concepts చెప్తూ 100 coding questions cover చేస్తాం మా సైడ్ నుంచి. బట్ you have to cover at least 150 coding questions from your side. It will cover all the concepts అండి, from stack, queue, linked list, ప్రతిదీ మీకు అర్థమయ్యేంత చెప్తాం. ఓకే, కంప్లీట్ చేస్తాం. అండ్ దెన్ ఇది స్టార్టింగ్ నుంచి అయిపోతుంది. ఫస్ట్ ఇనిషియల్లీ we will start problem solving basics, అంటే జావా స్టార్ట్ చేస్తాము. అది ఏంటి, ప్రాబ్లమ్ సాల్వింగ్ పాయింట్లోని, నాట్ ఊప్స్. ఓకే, యూ విల్ స్టార్ట్ జావా విత్ జావా, ప్రాబ్లమ్ సాల్వింగ్ పాయింట్లో స్టార్ట్ చేస్తాము. వన్స్ ఫంక్షన్స్ మెథడ్స్ డన్, మెథడ్స్ అంటే ఏంటి అయిపోయిన తర్వాత, ఓకే, దెన్ వి విల్ గో ఫర్ డిఎస్సి. ఎందుకు అని అంటే నౌ యువర్ లూప్స్, ఫంక్షన్స్, ఇఫ్ కండిషన్స్, ఆల్ ఆఫ్ దట్ ఆర్ డన్ రైట్, బేసిక్ ఫండమెంటల్స్. దెన్ వి విల్ స్టార్ట్ డిఎస్సి. డిఎస్ఏలో ఏం స్టార్ట్ చేస్తామంటే విల్ స్టార్ట్ అరేస్ అండ్ స్ట్రింగ్స్, ప్రాబ్లమ్స్ ఆన్ అరేస్ అండ్ స్ట్రింగ్స్. అండ్ దెన్ ఈ జావా ట్రాక్ ఇలాగ అవుతూనే ఉంటుంది. రిమెంబర్ వన్ థింగ్, జావా ట్రాక్ విల్ గో ప్యారలల్లీ అండ్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ట్రాక్ విల్ గో. ఎవ్రీ డే విల్ హ్యావ్ 2 sessions. ఒకటేమో జావా అవుతూ ఉంటుంది, ఇంకోటేమో డిఎస్ఏ అవుతూ ఉంటుంది. ఓకే, అండ్ వన్స్ జావా ఇస్ డన్, ఇట్ విల్ స్టార్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్. ఇక్కడ HTML, CSS, జావా స్క్రిప్ట్ అవుతూ ఉంటుంది, డిఎస్ఏ అవుతూ ఉంటుంది ప్యారలల్లీ. ఓకే, అండ్ దెన్ వన్స్ ఇట్ ఈస్ డన్ విల్ గో ఫర్ MySQL అవుతూ ఉంటుంది, డిఎస్ఏ అవుతూ ఉంటుంది. దెన్ స్ప్రింగ్ బూట్, ఇక్కడ స్ప్రింగ్ బూట్ అవుతూ ఉంటుంది, డిఎస్ఏ అవుతూ ఉంటుంది. మళ్ళీ రియాక్ట్ అవుతూ ఉంటుంది, డిఎస్ఏ ఉంటుంది. సో ఎవ్రీ డే విల్ హ్యావ్ 2 sessions. ఒకటేమో డిఎస్ఏకి మీకు స్పెసిఫిక్ గా మీకు చెప్తున్నాను, డిఎస్ఏ అవుతూ ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద. అండ్ ద సెకండ్ సెషన్ విల్ బి ఆన్ ఐదర్ స్ప్రింగ్ బూట్ టెక్నాలజీ మీద. సో బై ద ఎండ్ ఆఫ్ 4 months మీరు అట్లీస్ట్ ఒక 250 కోడింగ్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి, టార్గెట్ అది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీకు ఎంట్రీ లెవెల్లో ఇవన్నీ ప్రయారిటీ నెంబర్ 2A. మళ్ళీ చెప్తున్నాను, ఇదేంటంటే మీ రెజ్యూమ్ యాడ్ చేస్తుంది. మీ రెజ్యూమ్లో ఇట్ విల్ బి అన్ యాడ్ ఆన్ అంతే. బట్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ డిఎస్ఏ, వన్ లాంగ్వేజ్, HTML, CSS, JavaScript, MySQL, these are the requirement for most of the companies if you are going for a developer role. వీటి మీద కమెంట్ ఉంటే స్ప్రింగ్ బూట్ అండ్ రియాక్ట్ బేసిక్స్ ఉన్నా పర్లేదు. డిఎస్ఏ లేదనుకోండి, ఇవన్నీ ఉన్నాయి మీకు, డిఎస్ఏ లేదు, కోడింగ్ క్వశ్చన్స్ లేవు, యూ విల్ నాట్ బి యాజ్ ఎ డెవలపర్. ఓకే, మీరు అసలు డెవలపర్లా ఉండలేరు. అండ్ యూ విల్ బి, ఈవెన్ ఇఫ్ యూ క్రాక్ సమ్ కంపెనీ దే విల్ గో గెట్ యూ ఇన్ టు సమ్ టెస్టర్ రోల్ ఆర్ సమ్ సపోర్ట్ రోల్. ఓకే, సో అది ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, పర్లేదు. సబ్జెక్ట్ అని చెప్పట్లేదు. ద రీజన్ ఫర్ నాట్ టెలింగ్ ద సబ్జెక్ట్ నౌ ఈస్, ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఫర్ లూప్ చెప్తాను, ఫర్ లూప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. దానిలో మీరు పెద్దగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమి ఉండదు. ఒకరిని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమయ్యిద్ది. అర్థమైనప్పుడు మీకు క్యాంపస్ ఎలాగైతే ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అదే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఉండదు. వెన్ విల్ యూ అండర్స్టాండ్ ద, నేను ఇప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్ లో, ఇన్ డైనమిక్ ప్రోగ్రామింగ్ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఓకే, ఇఫ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద క్వశ్చన్, లెట్ us హౌస్ రాబర్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఒక హార్డ్ లెవెల్ క్వశ్చన్. దెన్ యూ విల్ అండర్స్టాండ్, అచ్చా ఓకే చాలా బాగా నేర్చుకుంటున్నారు మేము ఇక్కడ అని చెప్పి. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ హార్డ్ లెవెల్ క్వశ్చన్, ఓన్లీ దెన్ యూ విల్ అండర్స్టాండ్, ఓకే వీడి సబ్జెక్ట్ అలా చెప్తున్నాడు అని చెప్పి. ఫర్ లూప్, జావా లూప్స్ కాన్సెప్ట్, ఇంటర్ఫేస్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, అది నేను చెప్పిన ఒకటే, మీకు బయట ఎక్కడ ఎవరు చెప్పినా ఒకటే, బికాస్ దట్ డజంట్ చేంజ్ రైట్. ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పినా సేమే ఉంటుంది, ఏం మారదు. ఓన్లీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ద అడ్వాంటేజ్ దట్ యూ గెట్ ఫ్రమ్ ద కోర్స్, అగైన్ ఐమ్ టెలింగ్ యూ, వెన్ వి కంపేర్ విత్ అదర్, అది కూడా చెప్తున్నాను మళ్ళీ, ఇదేనండి, ఇంకెంత మించి ఏం లేదు.
ఇవి ఎక్కడికి వెళ్ళినా అఫ్ కోర్స్ యుల్ డూ వన్ క్యాప్స్టోన్ ప్రాజెక్ట్. ఒకటి టెక్ మహీంద్రా రిఫర్ చేసిన క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ చేస్తాము, మొబైల్ రీఛార్జ్, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్రాజెక్ట్. ఇంకోటేమో వెహికల్ సర్వీస్ మేనేజ్మెంట్, ఇది కంప్లీట్ డిప్లాయ్మెంట్ వరకు. ఓకే, 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి క్యాప్స్టోన్. ఒకటేమో మేము చెప్తాం, ఇంకోటేమో మీరు చేస్తారు. 2 ప్రాజెక్ట్స్ చేపిస్తాం క్యాప్స్టోన్. ఓకే, సో ద అడ్వాంటేజ్ you'll again get here is coding. Again I'm telling you, because the one who will be teaching you DSA, నేను కానీ ఏమంటాము ఇంకొక పర్సన్ కానీ 2000 క్వశ్చన్స్ ఉంటాయి. లీడ్ కోడ్ ప్రొఫైల్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాను. సో అంతే, డిఎస్సి స్పెషలిస్ట్ చెప్తారు, ఫ్రమ్ బేసిక్ స్టార్ట్ చేస్తారు. యూ విల్ సీ దట్ ఇంప్రూవ్మెంట్ గ్రాడ్యువల్ గా. అరే బాగా నేర్చుకుంటున్నాము, మీరు ఒక 1 month అయిన తర్వాత మీకు అర్థమైంది, అరే ఇక్కడ బాగా నేర్చుకుంటున్నారా అని చెప్పి. ఇదేం కమర్షియల్ బిజినెస్ కాదు. ఓకే, ఫుల్ టైం ఇది అనుకోండి, కమర్షియల్ బిజినెస్ అయితే. కమర్షియల్ బిజినెస్ కాదు కదా. సో సాటిస్ఫాక్షన్ కూడా ఇంపార్టెంట్ మీది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, పర్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే దిస్ ఇస్ నాట్ మై ల్యాప్టాప్. ప్రొఫైల్స్ ఏమి చూపించండి, అది ల్యాప్టాప్ సడన్ గా అదేంటో హ్యాండ్ ఇచ్చింది, లేదంటే ఒక ప్రెజెంటేషన్ లాగా చూపించండి. పర్లేదు, చెప్పండి మీకు డౌట్స్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. మొహమాటం ఏం లేదు, మీకు డౌట్ ఉంటే అడగండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. మనోజ్, అఖిల, ఏదన్నా పర్లేదు, మనసులో అనుకొని అరే ఏంట్రా ఇది అని చెప్పి అనుకుంటే కష్టం. మనోజ్, వంశీ, కర్ణన్, నైస్ నేమ్. అరే ఏంటబ్బా రెస్పాన్స్ ఎవరు? అండ్ ఇఫ్ యూ నీడ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, ఒకవేళ మీకు కాలేజ్లో క్యాంపస్లో ప్లేస్ అవ్వకపోతే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఆల్సో విల్ బి ప్రొవైడెడ్ ఫ్రమ్ అవర్ ఎండ్, దాని డౌట్ లేదు. బట్ ఫీజ్ అనేది తర్వాత చెప్పు. ఓకే, కాలేజ్ లో ఇప్పుడు ఇంకా కష్టమే సార్. కాలేజీలో కష్టమేనా? అందుకే కదా ఇది చూస్ చేసుకున్నా. ఇప్పుడు అన్ని ఇంకా బీపీఓ వస్తున్నాయి. అవునా? ఓకే, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అయితే ఉంటది, కానీ అది మరి అతను మాట్లాడతాడు. బికాస్ చెప్పారా టర్మ్స్ ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కి? అంటే డైలీ ఆర్ వీక్లీ ఇట్లా మాక్ టెస్ట్ అట్లా ఏమైనా అవుతాయి సార్? మాక్ ఇంటర్వ్యూస్ అన్ని ఉంటాయి. నేను చెప్పేది ప్లేస్మెంట్ అసిస్టెంట్స్, ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. దాని గురించి చెప్పారా, మీతో డిస్కస్ చేశారా అంటారు. నేను చెప్పమంటారా? చెప్పారా? అర్థం కాలేదు. చెప్పండి, అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అయితే ఉంటది. ఓకేనా? మంచి కంపెనీ. ఎవరు మాట్లాడుతున్నారు? సో ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అయితే ఉంటుంది. బట్ ఫర్ దట్ ఫీజ్ అనేది కొంచెం, ఎందుకంటే మీకు లెట్ మీ జస్ట్ షో యూ హియర్. యాక్చువల్లీ ఇది ఎలా అంటే, హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు వర్క్ అనేది లెట్ మీ జస్ట్ షో యూ హియర్. మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న కోర్స్ అనేది స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది. ఓకే, అంటే ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ కోసం చెప్తున్నాను. ఓకే, మీరు నేర్చుకుంటున్నాను చూసారా, లైక్ వీఆర్ పార్ట్నర్డ్ విత్ దిస్ NIT. లెట్ మీ జస్ట్ షో యూ హియర్. సో బేసిక్గా మీరు నేర్చుకుంటున్న కోర్స్ ఇదే. ఓకేనా? ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ విత్ GenAI ప్రోగ్రామ్. సో మీరు ఇక్కడ ఫీజు చూడండి ఎంత ఉందో. అనిపిస్తుందా ఫీజు? సార్ ఇప్పుడు GenAI కూడా నేర్పిస్తారా సార్? GenAI కూడా ఉంటుంది, కానీ బేసిక్స్ ఫుల్ డీప్ గా ఉండదు. లైక్ ఆన్ ఎ బేసిక్ లెవెల్. ఓకే, కాకపోతే ఒక 2-3 వర్క్ షాప్స్ ఉంటాయి, మెంటల్ హెల్త్ వర్క్ షాప్స్ మంచివి GenAI మీద. అంటే GenAI ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్తారు. ఓకే,
Okay, sir. కాకపోతే అదే చెప్తాను పాయింట్ అండి ఇక్కడ. లెట్ మీ బి ట్రాన్స్పరెంట్ విత్ యూ. సి దిస్ ఈస్ ద ఇన్స్టిట్యూట్ విచ్ వీ హ్యావ్ పార్ట్నర్డ్. ఓకే, సో ఇప్పుడు మీ దగ్గర తీసుకుంటున్న ఫీజు ఉంది చూసారా, ఏదైతే ఉందో కోర్స్ ఫీజ్ ఉంది కదా, Yes, sir. ఆ కోర్స్ ఫీజు ఫస్ట్ మీరు కోర్స్కి ఇస్తున్నారు పేమెంట్ అనేది. ఓకేనా, ఆ కోర్స్ ఫీజ్ అనేది కంప్లీట్ ట్రైనింగ్, అంటే ఒక 4 months ట్రైనింగ్ మొత్తం ఇక్కడ ఏదైతే కరికులం ఉందో ఎగ్జాక్ట్ కరికులం మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం ఇది మొత్తం. సో నేనేంటంటే యాజ్ ఎ పర్సన్ ఇప్పుడు నేను మిమ్మల్ని వెన్ యూ నీడ్ ప్లేస్మెంట్స్, మీకు కోర్స్ అంతా అయిపోయింది, ప్లేస్మెంట్స్ ఓన్లీ ప్లేస్మెంట్స్ కావాలనుకున్నప్పుడు యాజ్ యూ పార్ట్నర్డ్ విత్ దెమ్ యూ హ్యావ్ టు పే ఓన్లీ ప్లేస్మెంట్ ఫీజ్. 1,10,000 పే చేయాల్సిన అవసరం లేదు, 1,10,000 అవసరం లేదు. బట్ దేర్ ఈస్ అన్ అమౌంట్ విచ్ ఐ హావ్ డిస్కస్డ్ విత్ సుహాస్. ఒకసారి అతను రీచ్ అవుట్ అవ్వండి. 1,10,000 కాదు ఫీజు, సమ్ రెడ్యూస్డ్ అమౌంట్. అది ఎప్పుడు మీరు కోర్స్ అంతా అయిపోయి మేము సాటిస్ఫై అయ్యాం, స్కిల్ విపరీతంగా నేర్చుకున్నాము అన్నప్పుడు మేము అసలు హ్యాపీ సార్, మేము హ్యాపీ సార్, మీరు ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ మాకు ప్రొవైడ్ చేయండి అన్నప్పుడు, ఇఫ్ యూఆర్ ఓకే, మేము బాగా కాన్ఫిడెంట్ అయ్యామన్నప్పుడు దెన్ యూ కెన్ పే ద ఫీజ్ అండ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, ఆపర్చునిటీస్ ఎలాగంటే మీకు గ్యారంటీ ఉన్నట్టే, అంటే మీకు వచ్చేంత వరకు మంచి కంపెనీస్ వస్తాయి. ఐఎమ్ టెలింగ్ యూ ద కంపెనీస్ విల్ బి సేమ్ లైక్ ద కంపెనీస్ విచ్ కమ్స్ టు కాలేజ్, నాట్ లైక్ రెగ్యులర్ స్టార్ట్అప్ కంపెనీస్ లాగా ఉండవు. ఎందుకంటే మీకు ప్లేస్మెంట్స్ ఇచ్చేది మేము కాదు, దిస్ ఈస్ ద వన్ విచ్ ఇస్ గోయింగ్ టు ప్రొవైడ్ ప్లేస్మెంట్స్ టు యూ. రిమెంబర్ దట్ అగైన్, ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్, మళ్ళీ మీరు లీక్ చేయకండి. ఓకే, దేర్ ఆర్ వేస్ ఫర్ దిస్. అందుకని బేసిక్ గా మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం చెప్తున్నాను నేను. ఓకేనా, సో బేసిక్ గా మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తాయి. ఓకే, మంచి కంపెనీస్ వస్తాయి. బట్ ఎప్పుడు మీరు మొత్తం కోర్స్ అయిపోయిన తర్వాత అటు బైపాస్ చేయడం లేదు, ఇదే డైరెక్ట్ గా తీసుకోవాలనుకోండి, ఇఫ్ యూ క్యాన్ పే దిస్ ఫీస్ దెన్ ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫైన్. బట్ అక్కడ ఏంటంటే 1-on-1 మెంటరింగ్ ఉండదు, అక్కడ 100 మందిని 200 మందిని పెట్టేసేసి వేసేస్తారు అది. ఓకే, ఫీజు గురించి సుహాస్ దగ్గర తెలుసుకోండి. ఓకే, నేను చెప్పాను ఆల్రెడీ. క్లియర్ కదా, అర్థమైంది? డౌట్ అని ఉందా? ఎస్ సార్, క్లియర్. Basically here also I give trainings అండి. ఓకేనా, this is the place where I originally give trainings. You can think like that. ఓకే, సో ఇప్పుడు మీరు నా దగ్గర నేర్చుకుని అటు పంపిస్తున్నాను అంతే, అంత మించి ఏం లేదు. డైరెక్ట్లీ ఫర్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, యు ఆర్ నాట్ లెర్నింగ్ ద కోర్స్ నౌ, యు ఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ద ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ దేర్ ఫ్రమ్ దేర్. ఓకే, అంతే, అంత మించి ఏం లేదు. మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు రీసెంట్లీ లైక్ 1 month బ్యాక్ కూడా దెర్ ఆర్ స్టూడెంట్స్, ఏదేంటి జాన్సన్ కంట్రోల్ చెప్పాను కదా, అండ్ జెన్సార్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ లైక్ 8 members తీసుకుంది ఇన్స్టిట్యూట్ నుంచి. జెన్సార్ టెక్నాలజీస్, ఇంకోటి ఉంది రిస్క్ ఐకాన్, అదే చెప్తున్నా మరి సిలికాన్. దిస్ కంపెనీ హాస్ రీసెంట్లీ కమ్, ఆల్ ఆర్ MNCs ఓన్లీ. అంటే రెగ్యులర్ ఇప్పుడు అంటే నేను బీయింగ్ ఓపెన్, ఇప్పుడు మీరు జేసీపేటకి ఇక్కడికి వెళ్ళారు అనుకోండి, మీకు వస్తాయి కంపెనీస్, కానీ స్టార్ట్అప్స్ వస్తాయి, అంటే హైదరాబాద్ కంపెనీస్ వస్తాయి. ఎందుకనంటే ఇప్పుడు మేము గొప్ప అని చెప్పట్లేదు, పాయింట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎక్కడి నుంచో నేను సోర్స్ చెప్తున్నా, సో దట్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఐడియా. ఓకే, ఇప్పుడు ఇఫ్ am I having that network to get this Brazilcon? No, definitely not. జెన్సర్ నుంచి వచ్చే క్యాపబిలిటీ నాకుందని నాకు లేదు, అందుకని నేను తీసుకురావట్లేదు. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ బ్రింకింగ్, వీళ్ళు తీసుకొస్తున్నారు, వీళ్ళని నేను బైపాస్ చేస్తాను, మిమ్మల్ని పంపిస్తాను అంతే. ఓకే, వితౌట్ కోర్స్ మన దగ్గర నేర్చేసుకొని అక్కడ పంపిస్తాం అంతే. సో దేర్ విల్ హ్యావ్ ద ఆపర్చునిటీస్. ఓకే, అండ్ యువర్ అమౌంట్ విల్ బి రెడ్యూస్డ్. ఎంత ఉండదు అంత ఉండదు, టోటల్ అమౌంట్ విల్ నాట్ బి లైక్ దట్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, పర్లేదు. సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు మీకు డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇంకా సబ్జెక్ట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఓన్లీ రోడ్ మ్యాప్ చెప్పాను. ఓకే, సబ్జెక్ట్ పరంగా ఒక 2 classes or 3 classes వినండి. మీకు అర్థం కావట్లేదు, నేను అమౌంట్ కూడా ఇచ్చేస్తాను నా ఫ్రమ్ మై ఎండ్. డోంట్ వరీ అబౌట్, అసలు మీకు సబ్జెక్ట్ పరంగా డౌట్ ఉండాల్సింది, ఎందుకంటే వి విల్ బి టీచింగ్ సో మెనీ స్టూడెంట్స్ కదా ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్. ఏదైనా ఫీడ్బ్యాక్ ఇలాంటి ఇష్యూస్ వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఫీడ్బ్యాక్ ఇష్యూ వచ్చింది, ఇమీడియట్ గా మార్చేస్తాం, అది డౌట్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ నాట్ లైక్ అది చెప్తున్నా కదా, మీరు ఏదో కమర్షియల్ గా ఏమంటాము ఒకటి డబ్బులు కట్టేసి వీళ్ళకి కట్టేసిన తర్వాత మళ్ళీ ఏం చేయట్లేదు అని అట్లా ఉండదు, అలా ఉండదు. స్కిల్లే ఎందుకంటే దెర్ ఇస్ నో బ్యాక్ డోర్, ప్రాక్సీలు ఇవన్నీ కాదు, ప్రాక్సీలు బ్యాక్ డోర్లు ఇవన్నీ ఏముండవు. ప్యూర్లీ మీ స్కిల్, మిమ్మల్ని స్కిల్ చేసి మిమ్మల్ని కంపెనీలో ప్లేస్ చేయాలి. ఓకేనా, మేము అసలు రిఫరెన్స్లు
ప్రాక్సీలు, బ్యాక్ డోర్లు ఇలాంటివి ఏమి ఉండదండి. సో మిమ్మల్ని ప్లేస్ చేస్తాను కదా, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ని ప్లేస్ చేశా, ఇప్పుడు నేను సరిగ్గా చెప్పలేదు, మనోజ్ ప్లేస్ అవ్వలేదు, మనోజ్ ఏం చేస్తాడు, అరే అనవసరంగా జాయిన్ అయ్యారా అంటాడు ఇంకో దగ్గరికి వెళ్ళి, అవునా కదా? అదే మనోజ్కి బాగా నేర్పించి ప్లేస్ చేశాను అనుకోండి, మనోజ్ ఇంకొక ఇద్దరు చెప్తారు కదా, ఓకే కదా, వి ఆల్సో హ్యావ్ టు ఇంప్రూవ్ దట్, రైట్? అవునా కదా? లాజిక్ అర్థమవుతుంది చెప్పేది? రెస్పాన్స్ ఇవ్వట్లేదు మీరు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుంది. సో మీరు ఒకళ్ళు జాయిన్ అవుతున్నారంటే మేము తీసుకుంటాం, స్కిల్ వైజ్ మేము తీసుకుంటాం, స్కిల్ పరంగా మిమ్మల్ని బాగా ఉంటాం పుష్ చేసి స్కిల్ నేర్పించి, మీకు అర్థం కాకపోయినా ఇంకోసారి మళ్ళీ పెట్టడం, ఈ బ్యాచ్ లో నేర్చుకోకపోతే మళ్ళీ ఇంకొక బ్యాచ్ పుష్ చేయడం, ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము తీసుకున్న రెస్పాన్సిబిలిటీని మీరు నెగ్లిజెంట్ గా తీసుకోకుండా మీరు కూడా మీ సైడ్ నుంచి వర్క్ చేయాలి అంతే, ఆపర్చునిటీస్ పరంగా కానీ ఏదైనా సరే. సో ఇట్ ఈస్ విన్ అండ్ విన్ సిచ్యువేషన్, ఇట్లనే వెళ్తుంది. సో దానిని ఏం వరి అవ్వద్దు, సబ్జెక్ట్ అర్థం కాదు ఏమో, ఇదేం అర్థం కాదేమో, ఎందుకంటే యాక్చువల్లీ ఐ హేట్ ఏమంటాము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్ లూప్ ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు చిరాగ్గా ఉంటుంది ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరు చెప్పిన అదే కదా. సార్ స్మాల్ డౌట్, చెప్పు. ఈ న్యూ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ మళ్ళీ? అది మీరు ఇప్పుడు రెడీ అంటే ఇప్పుడు స్టార్ట్ చేసేయచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇట్ విల్ బి కంప్లీట్లీ ఆన్లైన్. చెప్పాడా? ఆన్లైన్ ఉంటది, అది కూడా ఈవినింగ్ ఒక సెషన్ ఉంటది, మార్నింగ్ టైమ్స్ లో ఒక సెషన్ ఉంటది. మాక్ ఇంటర్వ్యూస్ మీకు జావాలో ఊప్స్ కాన్సెప్ట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి. ఎవ్రీడే విల్ హ్యావ్ మాక్, ఎవ్రీడే విల్ హ్యావ్ మాక్, ఓకేనా? ఎవ్రీడే, నాట్ అంటే సాటర్డే వీకెండ్స్ కాదు, మాక్ ఇంటర్వ్యూస్ ఎవ్రీడే ఉంటాయి, ఓకేనా? 1 person విల్ టేక్. సో ప్రతిదానికి అదే చెప్తున్నాను, అసలు మీరు దాని టెన్షన్ తీసుకోవద్దు, ఓకేనా? మీకు ఏదన్నా సార్ మాకు ఈ క్లాస్ అర్థం కాలేదు సార్ అన్న అంటే ఇమీడియట్ గా నాకు రీచ్ అవుట్ అవ్వండి, పర్లేదు. యూ రీచ్ అవుట్ టు మీ, ఇమీడియట్ గా మార్చేస్తాం, దానిలో డౌట్ లేదు. బికాస్ ఎవ్రీ ట్రైనర్ హూ ఎవర్ ఎక్స్ప్లెయిన్స్ యూ విల్ బి ఏ ఫుల్ టైమ్ ఎంప్లాయ్ అంటే పార్ట్ టైం ఫ్రీలాన్స్ ట్రైనర్ అంటే రియల్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు స్ప్రింగ్ బూట్ మీకు ఒకటి నేర్పిస్తున్నాడు అంటే వాడు అక్కడ రియల్ టైం స్ప్రింగ్ బూట్ డెవలపర్ నేర్పిస్తాడు. ఎందుకు వాళ్ళు ఎందుకు అంటే అందుకని ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఎందుకు కుదరదు అని అంటే అదే రీజన్. బికాస్ వాళ్ళు మార్నింగ్ అంతా వర్క్ చేసి ఇప్పుడు మళ్ళీ మీకు ఏబిఎస్బి వచ్చి అదంతా ట్రాఫిక్ లో 3 hours 4 hours ఇన్వెస్ట్ చేయలేడు కదా, అంత మించి ఏం లేదు. దే ఆర్ నాట్ ఫుల్ టైమ్ ట్రైనర్స్, పీపుల్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ, దే ఆర్ కంప్లీట్లీ రియల్ టైమ్ డెవలపర్స్. కేవలం మీకు ట్యూషన్ లా చెప్తున్నారు అంతే, అర్థమైంది కదా పాయింట్? సార్ ఇది వితౌట్ కోడింగ్ కూడా 24 LPA వస్తున్నాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని బయట. అంటే అదే చెప్తున్నాను, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్ ఉన్నాయి కదా, అవి నువ్వు వెళ్ళి నౌకరీలో అప్లోడ్ చేసుకొని బాగా ఎత్తుక్కోవాలి. అది ఇప్పుడు మనం ఏంటి ప్రీవాలెంట్ ఎక్కువ కామన్ ఎలా దేని మీద వస్తుందో అది చూసుకుంటాం అంతే కదా. ఎవడికో వాడికి వచ్చేది మనం పట్టుకున్నాం అనుకో, అప్పుడు మేము నలుగురు ప్లేస్ చేయాలి, అవ్వదు కదా పని. కానీ కోడింగ్ వస్తుంది, మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ యూఆర్ మీకు ఫస్ట్ క్లాస్ లో అర్థమైంది, మీకు చెప్తాం కదా, ఒక లాజిక్ చెప్పిన తర్వాత మీకు అర్థం కావట్లేదు. కోడింగ్ అనేది స్టార్టింగ్ డెఫినెట్ గా కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ వన్స్ క్వశ్చన్స్ వేర్ డన్, రోజు మీరు సొంతంగా చేయకపోయినా రిఫరెన్స్ తోటి చేస్తున్నప్పుడు అర్థం చేసుకొని అట్ ద ఎండ్ యూ విల్ సీ దట్ రిజల్ట్. మీరు అందులో వరి అవ్వద్దు, ఓకే? ఎందుకంటే డిగ్రీ స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు, పాయింట్ చెప్తున్నానండి. డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ప్లేస్ అవుతున్నారు. మీరు బీటెక్ అది కూడా సిఎంఆర్ సెట్ సిఎంఆర్ అంటే పర్లేదు, ఏం పర్లేదు, అవుతారు. ఓకే సార్. దానిలో సార్ ఆన్లైన్ క్లాసెస్ అంటే రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయా లేదంటే లైవ్? ఆన్లైన్ లైవే ఉంటుంది, రికార్డింగ్ ఉండదు. చెప్పాలంటే అసలు రికార్డింగ్ నేను రికమెండ్ చేయను. ఇంకా అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారు ఏదైనా ఆప్షన్ అయినప్పుడు రికార్డింగ్ ఏదైనా ఇవ్వండి అంటే, తప్పగా ఏదైనా ఎమర్జెన్సీ అయితే అప్పుడు రికార్డింగ్స్ కూడా ఉండవు. ఎందుకంటే రికార్డింగ్స్ ఏం పెట్టాం అనుకోండి, మీరు ఆ క్లాస్ కూడా అయినట్లు, అందుకని చదువుతుందా అని చెప్పి. లైవే రికార్డెడ్ కాదు. అదే చెప్తున్నాను. ఇప్పుడు మీ స్ట్రెంత్ ఎంతైతే ఉందో క్లాస్ కి 10 members మించి కూడా ఉంటారు. ఇంకా చెప్పాలంటే 10 members తక్కువే ఉంటారు. ఎందుకనంటే లెట్ మీ జస్ట్ టెల్ యూ ద రీజన్ ఆల్సో. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫీజు కనిపిస్తుందా ఇక్కడ? ఈ ఫీజు కనిపిస్తుందా లేదా? ఆ ఫీజు కట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీతో పాటు మా అయితే ఆ ఫీజు కట్టిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఒక 2-3 ఉంటారు మ్యాక్స్, అంతే నాకు తెలిసి, మోస్ట్లీ అంతే. అర్థం కదా? రీజన్ ఫర్ హ్యావింగ్ లెస్ క్రౌడ్ ఇస్ ఆల్సో ఫీజ్, ఓకే? సో మీకు ఆ ఫోకస్ ఉంటుంది. మీ 5-6 ఉంటారు. ఇప్పుడు నాకు మనోజ్, అఖిల, కర్ణన్, నా క్లాస్లో ఏమవుతుందో నాకు తెలుస్తుంది. 100 మంది ఉండరు.
50 మంది కూడా ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, ఈవెన్ 50 members విల్ నాట్ బి దేర్, 20 members ఆల్సో విల్ నాట్ బి దేర్. క్రౌడ్ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకే. ఓకే సార్. అండ్ సబ్జెక్ట్ పరంగా అప్పుడు మీరు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ జాయిన్ ఫ్రమ్ టుమారో, రేపే మీకు అర్థమైంది ఓకే పర్లేదు మాకు సబ్జెక్ట్ అర్థమవుతుంది అని చెప్పి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆఫ్టర్ 2 days ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్ కంప్లీట్లీ మైండ్, నా రెస్పాన్సిబిలిటీ, మీరు అందులో వరి అవ్వద్దు. అండ్ ఒకటి ఏంటంటే చెప్పేది, లాంగ్వేజ్ విల్ బి మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే దెర్ విల్ బి ఫ్యూ డిగ్రీ స్టూడెంట్స్ ఆల్సో, ఇఫ్ దే ఆర్ విత్ యూ, దెర్ ఆర్ పీపుల్ హూ డజంట్ అండర్స్టాండ్ కంప్లీట్ ఇంగ్లీష్. సో మిక్స్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనం నేర్చుకునే టెక్నికల్ సబ్జెక్ట్ కమ్యూనికేషన్ కాదు, ఇప్పుడు గుర్తుంచుకోండి. ఓకే, ముందే చెప్తున్నా. అండ్ మీకే అర్థమైద్ది ఇంగ్లీష్ కంటే ఇదే బాగుంది అనిపిస్తుంది, నేను ఖచ్చితంగా చెప్తున్నది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంతే సార్, ఏం లేదు. ఏమి లేదు కదా. లేదు. అంటే ఇంగ్లీష్ అని ఉంటుంది. మీడియం ఆఫ్ లెర్నింగ్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ, బట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మిక్స్ ఉంటుందండి. బికాస్ ఫ్యూ పీపుల్ మైట్ నాట్ అండర్స్టాండ్. ఇప్పుడు మా ప్రీవియస్ బ్యాచ్ లో 2 వెంకట్లు ఉన్నారు, వాళ్ళు గుంటూరు నుంచి డిగ్రీ చదువుకుని వచ్చారు. కంప్లీట్ ఒక అమ్మాయి ఏమో హిందీ. సో ఒక అమ్మాయి గురించి ఆమెకి తెలుగు అర్థం కాదని చెప్పి కంప్లీట్ ఇంగ్లీషే ట్యూటర్ ఫోకస్ చేశాడు. ఇమీడియట్ గా నెక్స్ట్ డే వాళ్ళిద్దరు వెంకటనారాయణ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఏమన్నారు, సార్ కొంచెం తెలుగు కూడా చెప్పండి సార్, కంప్లీట్ ఇంగ్లీష్ అంటే గ్రాస్ చేయలేకపోతున్నా సార్, కొంచెం టెక్నికల్ టెక్నాలజీ ఎక్కువైపోతుంది సార్ అని అంటాడు. సో ఏం చేస్తాం అప్పుడు, ఇంగ్లీష్ తెలుగు, అందుకని ఇంగ్లీష్ తెలిసిన ఇంగ్లీష్ తెలుగు కొంచెం కంఫర్టబుల్ తెలుగు మిక్స్ అయ్యింది. ఓకే, ఎందుకంటే ముందే చెప్తున్నాను, మళ్ళీ మీరు తర్వాత మన దరిద్రం ఏంటంటే అట్లా అయిపోయింది, మనం ఏం చేయలేము. చెప్పండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఇంకా అంతే. ఇంకంతే కదా. అంతే. 1 month తర్వాత మీకే అర్థమైంది. యూ టెల్ మీ, యూ గివ్ మీ ఎవ్రీ వీక్. ఓకే సార్, నేర్చుకుంటున్నాం సార్, పర్లేదు సార్. ఎందుకంటే స్కిల్ ఏ ఉంటుందండి. అగైన్ టెలింగ్ యూ, ప్రాక్సీలు బ్యాక్ డోర్లు ఇవేమి ఉండవు, మంచి కంపెనీస్ వస్తాయి. ఓకే, ఆ ఫీజ్ మాత్రం సుహాస్ చెప్తాడు. ఇట్ విల్ నాట్ బి లైక్ 1,10,000. మీరు కోర్స్ నేర్చుకున్నాక ఓన్లీ ఇఫ్ యూర్ అష్యూర్డ్ యూ షుడ్ బి పేయింగ్ ద ఫీజ్, కాబట్టి మీకు అర్థమైంది. అర్థం కదా. ఆ ఫీజ్ మీకు ఆ ఫీజ్ కూడా ఎక్కువ అని అనిపించింది అని అనుకోండి, మీకు కోర్స్ అయ్యాక మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, అరే నేను క్రాక్ చేయగలను, ఐ కెన్ క్రాక్ ఇట్ నౌ అన్నప్పుడు, ఓకే నాకు ఆపర్చునిటీస్ బయట దొరకట్లేదు, ఆఫ్ క్యాంపస్ లో నౌకరీలో రావట్లేదు, ఓకే అసిస్టెంట్స్ ఇస్తున్నారు కదా తీసుకుందాం అని చెప్పి మీకు అనిపిస్తుంది, పర్లేదు ఇన్వెస్ట్ చేద్దాం, ఇప్పుడు నేను క్రాక్ చేయగలను అన్నప్పుడే మీరు పే చేద్దరు కానీ. ఓకేనా? ఓకే, అప్పటిదాకా ఏం అవసరం లేదు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెటర్స్ సే రియాక్ట్ నేర్చుకుంటున్నారు, ఈ బ్యాచ్ లో మీకు కంప్లీట్ పిక్చర్ రాలేదు, ఆర్ ఎల్స్ యూ వాంట్ రివిజన్, మీ తర్వాత వచ్చే బ్యాచ్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అది కూడా చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. హలో, సుహాస్. ప్రేమ్ చెప్పండి.